డాలర్ ఎకానమీలో ఉన్నాం. సో ఆ $5 ట్రిలియన్ కూడా వెరీ సూన్ విల్ అచీవ్. ఇంకోటి ఏంటంటే మనకి 140 కోట్ల జనాభాలో ఎంతోమంది యువశక్తి ఉంది. సో ఇప్పుడు ఏదన్నా యువశక్తి ఉన్న దేశం ఏంటా అంటే భారతదేశం. కాబట్టి అన్ని పరిగణాల్లో తీసుకొని ఆయన అన్న మాటని మనం చూసుకున్నప్పుడు, మనం కూడా ఆత్మ అవలోకనం చేసుకున్నప్పుడు, ఆయన ఇచ్చే 180 కోట్ల మూలాన మనకి పెద్ద ఫరక్ పడదు. ఇచ్చినా ఇవ్వకపోయినా భారతదేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించి, ఎన్నికలకు సంబంధించి మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. మనతో పాటు నేపాల్కి, బంగ్లాదేశ్కి కూడా క్యాన్సిల్ చేశాడు ఆయన. దక్షిణాసియాలో మిగతా దేశాలకు కూడా. ఒక్క భారతదేశానికే చేస్తే మనము ఏదన్నా మనల్ని ఎందుకు అంత ఐడెంటిఫై చేసేవాడైతే మోడీని పిలవడు కదా. పిలవరు. దీన్ని అంతటితో ఆపేయటం బెటర్. ఒకటి అంటే ఇద్దరు వ్యాపార లక్షణాలు ఉన్న నేపథ్యం నుంచి వచ్చినారే కాబట్టి, ఈయన రాష్ట్రం నుంచి వచ్చారు, పూర్తిగా వ్యాపారమే జీవనం అనుకునే గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చారు. సో ఆయనకి జ్యుడిషియస్ సంబంధాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది దేన్నో దాచుకునే పర్సనల్ ఇంట్రెస్ట్లు ఇంకా లోతుగా పెద్ద ఏమి ఉండదు. బట్ ఇది ఇక్కడతో ఆగుతుందా? అదే చెప్తాను, ఆగదు. నేను మన భారతదేశ ప్రజలకి, మరి ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రజలకి చెప్పేది ఏంటంటే, అమెరికా అధ్యక్ష భవనంలో కూర్చున్న ట్రంప్ ఆర్థికపరమైన నిర్ణయాలు ఏవైతే ఉంటావో అవన్నీ మనల్ని ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తవి. కానీ మనం ప్రిపేర్ అయి ఉండాల్సింది ఏంటంటే 100% మనం మన ఆర్థిక మూలాలని, ఆర్థిక వనరుల్ని మనము స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి, పటిష్టపరచుకోవడానికి ఏవి చేయాలో అన్ని పనులు మనం చేసుకుంటా మనము ఎకనామిక్ పవర్గా వెల్త్ క్రియేషన్ చేసి ఆంటర్ప్రినర్షిప్ని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని డెవలప్ చేసి, చిన్న ఉదాహరణ, DeepSeek R1 అనే ఒక AI మోడల్ ద్వారా చైనా $5.5 మిలియన్ మీరు వందల కొద్ది $1 మిలియన్ ఆర్ $1 బిలియన్ పెట్టాల్సిన అవసరం లేదు అనే ఒక చాట్ జీపీటీకి ఈక్వల్గా DeepSeek R1. I have my own doubts and reservations. Absolutely. Chat ఏదండి DeepSeek R1. చైనా అంటేనే దో నెంబర్ మాలని ఒక ముద్ర పడిపోయింది. అంటే వాడు ఎవరి ప్రయారిటీస్, ఎవడి ఇంట్రెస్ట్లు, ఎవడి స్పెండింగ్ నేచర్ని బట్టి వాళ్ళకి ఆ జోనర్కి వెళ్ళి తయారు చేసి ఇస్తాం. మన దురదృష్టం ఏంటో తెలియదు కానీ చైనా నుంచి వచ్చిన ఏ వస్తువు 10 రోజుల నుంచి నిలబడదు. అబ్సల్యూట్లీ. వేరాజ్ అదే చైనా అమెరికాలో ఉన్న యాపిల్ కంపెనీకి ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటుంది. అమెరికాకు ఉన్న ఇబ్బంది ఏంటి? అక్కడ వాడు ఇదే ఫ్యాక్టరీ పెట్టుకుని ఎంప్లాయ్ చేసుకుంటే తడిసి మోపెడ్ అవుతుంది. పొద్దున కార్లో వచ్చి సాయంత్రం నడిచి వెళ్ళే పరిస్థితి. అందుకని స్ట్రాటజిక్గా అవుట్సోర్స్ చేసి చైనాలో చేయించుకుంటున్నాడు. దే ఆర్ క్యాపబుల్ పీపుల్. బట్ మేడ్ ఇన్ చైనా అని చూడగానే వెనక్కి తగ్గుతున్నారు జనం. రేపు పొద్దున ఈ DeepSeek కూడా ఇదే పరిస్థితి వస్తుందేమో ఒకటి. రెండోది, చైనా వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్స్ మనం చూస్తుంటాం, సంవత్సరం ఇరదీసి పని చేస్తాయి, సంవత్సరం తర్వాత నెమ్మదిగా స్లో డౌన్ మొదలు. ఎలా నమ్ముతాం? నమ్మలేం. నేను అదే చెప్తున్నా. నేనేమంటున్నానంటే, అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీకి ఒక చిన్న ఇది ఇచ్చాడు ఆయన, జలక్ ఇచ్చాడు. DeepSeek R1 మోడల్ క్రియేట్ చేసిన చైనీస్ నేషనల్. మేము తక్కువ చేయగలుగుతాము, త్వరగా చేయగలుగుతాం, కానీ మన్నికగా ఎక్కువ కాలం ఉండే చేస్తావా చేయమనేది టైం విల్ డిసైడ్. అది తెలుసు. అంతవరకు మనం తీసుకోవాలి. అంటే చైనా కూడా ఇంటెలిజెంట్ ఇనఫ్ అండి. అంటే మనకి ఇచ్చిన ప్రోడక్ట్సే, రిఫైన్డ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ యూఎస్కి ఇస్తుంది. అవును, ఫార్ములా అదే కావచ్చు కాక. లాంగ్విటీ ఎక్కువ యూఎస్కి యూఎస్ వాళ్ళు కూడా ధైర్యంగా చైనా వస్తువులు కొనుక్కుంటున్నారంటే యూఎస్ వాళ్ళు మాత్రమే, నాట్ యూఎస్ వాళ్ళు కూడా కాదు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఏదో పిల్లలు ఆడుకోవడానికి 10 రోజులు పనికొస్తుంది. ఎంత గొప్ప వస్తువు అయినా సరే 10 రోజుల 15 రోజుల. అలాంటి బ్యాడ్ రెప్యుటేషన్ ఎంజాయ్ చేస్తున్న చైనా నుంచి ఏం థ్రెట్ ఉంటుందండి? అంటే నేనేది అమెరికాకి అదే, అమెరికాకి డెఫినెట్గా అదే అన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఒక మాట అన్నారు సార్, ఆయన మాటలే నేను కోట్ చేస్తున్నా. ఇట్స్ ఏ వేకప్ కాల్ ఫర్ అవర్ అమెరికన్ ఐటీ ఇండస్ట్రీ ఆర్ ఐటీ సెక్టర్, దట్ హౌ కుడ్ హీ డూ దట్ విత్ సచ్ ఏ స్మాల్ లిమిటెడ్ మనీ అనేది ఒక వేకప్ కాల్ అవ్వాలి. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఎండార్స్, అంటే నేను DeepSeek R1 మోడల్ని నేనేమో రికమెండ్ చేయట్లేదు, ఎండార్స్ చేయట్లేదు. కానీ ఇంత గొప్ప సంపదతో ఉన్న సిలికాన్ వ్యాలీలో మనం చేయలేనిది వాళ్ళు ఎలా చేశారు? అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయారు కదా.
ఎలా చేశారు అంటే మనం ₹1,00,000 అమ్ముతున్న ఒక వస్తువుని మన ఆడియన్స్కి అర్థం అవడానికి మన ప్రేక్షకులకి వాళ్ళు 10,000 రూపాయల్లో చేసి ఎలా ఇవ్వగలిగారు? ఎలా ఇవ్వగలిగారు? మళ్ళీ ఎక్కడ అది అమెరికన్ మార్కెట్లోనే, అమెరికన్ ఎకానమీలోనే, అమెరికన్ వాళ్ళ దేశం చిప్పులే కొని వాళ్ళ చిప్పులే ఎన్విడియా చిప్పులు కొని తక్కువ రేటుతో ఎలా చేయగలిగారు అనేది చెప్పడం జరిగింది. సో కాలమే అంటే ఈ దీనికి సమాధానం కాలమే నిర్ణయిస్తుంది. డీప్సీక్ R1 మన్నికేంటి, డీప్సీక్ R1 మోడల్ యొక్క గొప్పతనం ఏంటి, లేకపోతే అది మిగతా చైనా ఆండ్రాయిడ్ ఫోన్ లాగానే ఒక 1 year అల్లాడిచ్చి తర్వాత ఎటు పనికి రాకుండా పోద్దా అనేది విల్ వెయిట్ అండ్ సీ. ఇక నెక్స్ట్ ఇంకా అంటే జియో పొలిటికల్ అఫైర్స్లోకి వచ్చేసరికి సరే ఎప్పట్లాగానే ఆ చైనా బూచి చూపించి చైనాకి పాకిస్తాన్కి కూడా అమ్ముతున్న F-35ని మనకి కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఫర్ బెటర్ ప్రైస్ ఫర్ యుఎస్, మనకి కాదు. ఎందుకు ఈ దాడిపై తదినాన్ని ఎత్తుకెత్తుకోవటం ఇండియా? F-35 ఈజ్ అ టెస్టెడ్ ఫెయిల్యూర్ మోడల్, టెస్టెడ్ ఫెయిల్యూర్ మోడల్. దాన్ని ఎత్తుకెత్తుకోవాల్సిన నెసిటీ ఏమొచ్చింది? అదే ఎత్తుకెత్తుకోకపోతే ట్రంప్ ఏమన్నా చేస్తాడా మళ్ళీ? అంటే అట్లా కాకపోయినా మనం దీన్ని ఎలా చూడాలంటే సార్, చైనా ఒకవైపున భారతదేశానికి చైనాకి 3,488 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది సార్. 3,488 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ద్వారా మధ్యలో డివైడింగ్ లైన్ అది. దీంతో పాటుగా 11,098 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది, మ్యారిటైమ్ బోర్డర్ ఉంది భారతదేశానికి, కోస్ట్ లైన్ ఉంది. 9 కోస్టల్ స్టేట్స్, 4 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు. మొత్తం కలిపితే భారతదేశానికి 26,000 కిలోమీటర్ల పైచిలకు భూ సరిహద్దు కానీ జల సరిహద్దు కానీ, ఈ రెండింటితో పాటు సైబర్ స్పేస్, అంతర్జాలం, బౌండరీస్ లేవు. బౌండరీస్ లేని ఒక అంతర్జాలంలోకి చైనా ప్రవేశించి ఏవైనా చేయగలిగిన విధంగా దాని యొక్క మైండ్ సెట్ ఉంది. మైండ్ సెట్తో పాటు స్కిల్ ఉంది, ఆ విల్ కూడా ఉంది దానికి, శత్రు దేశాలకు సంబంధించి అటువైపు నుంచి చూసినప్పుడు. సో ఇలాంటి తరుణంలో భారతదేశం ముందర ఉన్న ఆప్షన్స్ ఏంటి? రష్యా నుంచి మనం పురాతనంగా ఎప్పటి నుంచో రష్యా నుంచి మనం అన్ని రకాల ఆయుధాలు కానీ, ట్యాంకులు కానీ, మిలిటరీ పరంగా మనము సమ్ జాయింట్ ఎక్సర్సైజెస్ వర్ ఆల్సో క్యారీడ్ అవుట్ రష్యాకి ఇండియాకి మధ్య. అంత మొదలు యుఎస్ఎస్ఆర్, తర్వాత రష్యా, ఇప్పుడు రష్యాకి ఇండియాకి మధ్య ఒక మంచి రక్షణపరమైన డిఫెన్స్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఉన్న మాట వాస్తవము. డిఫెన్స్ రిలేటెడ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా నుంచి F-35 తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అది టెస్టెడ్ ఫెయిల్యూర్ కదా, టెస్ట్ చేసి ఫెయిల్యూర్ అయింది, అది టెస్ట్ చేసి సక్సెస్ కాలేదు కదా అని మీ ప్రశ్న.